నాకు తెలుసు బాకీ, యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు గీన్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాన్, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పెంచక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీడి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. బాగి డార్లింగ్, ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. బాగి ఏమైంది బాగి? బాగి డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకని పిచ్చే కింద నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడు చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్? చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వై? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏమనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగి చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి, ఓ గాడ్, దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, ఓకే? నేబర్స్. మన రిలేషన్ అంతా కట్టి కబర్లో పడేసి ఫ్రెష్గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి, నువ్వు ఇలా ఎమోషనల్గా కాకుండా ఇక్కడి నుంచి మెచ్యూర్గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి ఐపీఎస్. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటా, ఫ్రెష్గా ఉంటా. ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మనా? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. అరే, నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేయిస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా ఇంకెప్పుడు అడక్కో ఎవరని.
పెట్టుకుంటాం. అవి కూడా ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులో నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అదే అసలు సార్ అది అసలు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు అది. ఆడవాళ్ళ శీలాల్ని తీసేస్తే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, చి, 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 చి. ప్రణవ్ అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు, సార్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి చెప్పండి ఏంట్రా? సార్ ప్లీజ్. ఏంట్రా చూపిస్తున్నావేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు, Useless ప్రణవ్ గారు, fellow. ప్లీజ్ సార్. Normal. నా జీవితం నాశనం చేయకండి Get సార్, ప్లీజ్ సార్. lost. నా జీవితం నాశనం చేయకండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాతో పెట్టుకోకండి. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్లో ఉంటే లెఫ్ట్లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు, నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై వై? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్, ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు? ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్నా బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామా అండి? చూడు బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఎలా ఆగుతుందా, యాక్సిడెంట్ అపోలో దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అబ్బాయి అవును, ఇంటికి ఆ బ్యాగ్ ఏంట్రా? ఏ యాదేట్రా సార్ ఆ దూరంగా జుబ్బా వేసుకుని పోతున్నాడు చూసినా? ఆ బైక్ బ్యాగ్ ఆయనకి ఇచ్చేసి రా, మర్చిపోయినా.
గుంట పూడ్చేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటి వరకట్లా నవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ భయపడ్డావా? ఏం లేదు బాగీ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. నీ ఎకనామిక్స్ లో పొడుగ్గా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని ఆడా శేఖర్ అవడా తెలిసే? హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. హాయ్ జో, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ జో. లాంగ్ టైం. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేస్తాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు దేవి, కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంటుగా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. అట్లాంటి ఇదే డబ్బులు. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే, మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు ఎత్తు. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులాంటి చొక్కా ఒకటి, దానికి ఒక బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో, నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాక నీకే పిచ్చా? అవును. నీకు మద పిచ్చరా? వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, పంపించింది. సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. ఏం ప్రణవ్, ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఒక టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపమైన కాళ్ళని వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో, ఐఎమ్ కమింగ్. హలో. హాయ్ భాగి, ఇట్స్ మీ. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను.